హాయ్. ఈ పార్క్ లో జాగ్ చేయడం నాకు అలవాటు. కొత్త కొత్త మనుషులు కలుస్తూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. హాయ్ నందిని. హాయ్ నాగ్ సార్, హౌ ఆర్ యు? గుడ్, ఎంజాయ్ ద వెదర్. థాంక్స్, బై. ఈ అమ్మాయి అసలు పేరు ఆండియాల్ పెరియాల్ సంథింగ్ సంథింగ్. కాలేజీలో జాయిన్ అయినప్పుడు పట్టుబట్టి మరీ పేరు మార్చుకుంది, నందిని అని. కాలేజీలో ఇతను నందినికి సీనియర్. ప్రస్తుతం అగ్రో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఇతనితో లవ్ లో పడింది. గుడ్ మార్నింగ్ సార్. సైలెంట్ గా కనిపిస్తున్నాడు కదా, కానీ ఒకప్పుడు వెరీ వైలెంట్. వీడి పేరు మహేష్. పాపం చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. వీడి క్యారెక్టర్ ఎవరికీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల ఇలా వంకరగా తయారయ్యాడు. వీడికి బెస్ట్ ఫ్రెండ్ స్కడ్. ఒకప్పుడు, ఇప్పుడు బద్ధశత్రువులు. కారణం? హాయ్ నాగ్, హౌ ఆర్ యు? హాయ్ భక్తి, ఫైన్. హౌ ఆర్ యు? గుడ్, సీ యా. పేరుకి పర్సనాలిటీకి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఆనందం అంతా మహేష్ని బాసిజం చేయడంలోనే ఉంది. జెసికా, హాయ్ నాగ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఇండియాకి వచ్చింది. మన చందన ఉందే, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చందన. No, no, you are a lying machine. No. ఏయ్ చందన. ఇది ఫ్లై. Hi. హాయ్. హలో సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీ. ఏంటి నేను రాలేదు? వీణ్ణి అడగండి. నిన్నెంత వెయిట్ చేశాను. సరే, యాక్చువల్గా డాడీకి హై ఫీవర్ సార్. ఏ ఆంటీ కన్నా సార్ యాక్చువల్గా ఇద్దరికి హై ఫీవరే సార్. సర్లే సర్లే, ఇంకోళ్ళకి చెప్పు ఈ కథలన్నీ. ఎంజాయ్. బాయ్ సార్. లయో దట్ ఇస్ శ్రీ అండ్ చందన. ఆ అమ్మాయికేమో అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు, వీడేమో అబద్ధాలు ఆడకుండా ఉండలేడు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ దాక్షాయిని. శ్రీ పక్కింటి అమ్మాయి. ఏం చేసైనా సరే శ్రీని లైన్లో పెట్టాలి. అవసరమైతే లేపుకెళ్ళైనా సరే తన వాడిని చేసుకోవాలన్నదే ఈ అమ్మాయి ఏకైక లక్ష్యం. అందరిలాగే వీళ్ళు కూడా తమ జీవితంలో అది సాధించాలి, ఇది కావాలి, ఇలాగే జరగాలి అని అనుకున్నారు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అది లైఫే కాదు. ఎదురయ్యే సమస్యల్ని చిరునవ్వుతో, కాన్ఫిడెన్స్తో ఎదుర్కొంటే జీవితంలో మనకి అసలు ఊహించని అద్భుతాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎలానా? మీరే చూడండి. కమన్ నందు, ఫేస్బుక్ అంటే ఏంటి? ఫేస్బుక్ అంటే కూడా తెలీదా? ఫర్గెట్ ఇట్. ఏ మహేష్, ఓకేనా అడ్రస్? ఎక్సలెంట్ రా. హౌస్ మై? నువ్వు సూపర్ రా. అచ్చా, రే స్కడ్కి ఫోన్ చేద్దారా, వాడు అనుష్క ఫ్యాన్ రా. ఎలాంటి రా? మీ స్కడ్ని తీసుకొని అనుష్కతో బాగా ఫోన్ చేసి ఎంజాయ్ చేయండి. నేను వెళ్తున్నా. ప్లీజ్. అనుష్క నీ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏరా కదా కరెక్ట్గా. మరి నేను చెప్పినట్టు మూసుకొని రండి. ఏడుక్కడ అలా తగలాటాడు? స్వీటీ, అసలు ఇది అనుష్క ఇల్లేనా? స్వీటీ. She's so beautiful. Hi guys. Hi. వీడు శ్రీ, చందన. Hi. తను కిషోర్, ఇది నందిని. Hello. మహేష్ తెలుసు కదా. స్కడ్, this is too much. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయమైంది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని 5 years అవుతుంది. ఎందుకు? ఫ్రాంక్లీ స్పీకింగ్, మహేష్ ఒక అమ్మాయిని ప్రేమించి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం స్కట్ తో చెప్పాడు. బట్ స్కట్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. వాడు రాసిన లవ్ లెటర్ తీసుకుని, వాడి పింక్ టీ షర్ట్ వేసుకుని, వాడి సైకిల్ మీద వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఎందుకు ఇలా చేసావు స్కట్? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు లవ్ లో పడిపోతారు. వీడు ఆ రోజు ఫర్జానాని వర్ణించిన తీరుకి నేను కూడా లవ్ లో పడిపోయా. నవ్వండి మీరు, మీ బతుకులు. ఈ మహాతల్లుందే చందన, స్ప్లిట్ పర్సనాలిటీ. దానికి అదే గ్రీటింగ్లు రాసేసుకోవడం, గిఫ్ట్లు పోస్ట్ చేసేసుకోవడం, నాకెవరో సీక్రెట్ అడ్మైరర్ ఉన్నాడు అని 24 గంటలు అదే భజన. లేదక్క, ఈ క్యూబ్ చూడండి,
ఈ పజిల్ సాల్వ్ చేసి అతని పేరు తెలుస్తుందట. మహాతల్లి రాసుకుని మర్చిపోయినట్టుంది. మీరు ట్రై చేసి చెప్పండి. దాని అసలు పేరు ఆండాల్పిరియం. తూకం వేస్తే 30 కేజీలు ఉండదు. ఇది వీడిని 3 సంవత్సరాలు వెంట తెప్పించుకుంది. మేకలా నవ్వుతుందే, మేకల మందలో ఉండాల్సింది మనుషుల మధ్యన తిరుగుతుంది. దేవుడా, ఏది పగులుతుందో తెలియట్లేదు. ఏంటి మంగళ, డజన్ గ్లాసులు పగలు కొడుతున్నావు? ఏంటోనమ్మా, ఈ లడ్డు బాబు వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటది. ఓహో, అసలు సంగతి మీకు తెలియదు కదా అనుష్క. రే ప్లీజ్ రా. ఈ దరిద్రుడు చేసే దౌర్భాగ్య పని ఏంటో తెలుసా? తినడం, బాగా తినడం, ఏది పడితే అది తినడం, వదిలేయడం. వెరైటీ ఏంటో తెలుసా? స్మెల్ ఉండదు, సౌండ్ రాదు, ఇలా అన్ని విరిగిపోతాయి. ప్రపంచంలో నేను మాత్రమే వదులుతున్నట్టు. Oh my God. మీ అందరినీ చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఏ కల్మషాలు భేషజాలు లేని ఫ్రెండ్షిప్ మీది. అందుకే మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని గొడవలు పడినా కూడా కలిసి తిరగలుగుతున్నారు. ఇక మీ కాలేజ్ లైఫ్ 3 డేసేగా. డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్. ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అందుకనే చెప్పింది దాన్ని తీసుకురావద్దని. నాకు తెలిసిలా జరుగుతుందని. అందరూ నన్నే అంటారా. జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు, కానీ పేజ్ నెంబర్ 105 సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. అమ్మ నా కొడుక, మన అందరి కోసమేరా. స్మాల్కి ఎక్కువ, లార్జ్కి తక్కువ నా కొడుక. మాస్టర్ ప్లాన్ వేసావా? ఒక్క డ్రాప్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఓకే. తీసుకోబా. చూపిస్తుందా? అది జెసిగా లాగుంది కదా. మాట్లాడొచ్చుగా వాడితో. తప్పే చేశాడు. 6 years మాట్లాడకపోవడం ఏంట్రా? కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టొచ్చుగా. రే మహేష్, నేను చందన చూడు ఎంత గొడవ పడినా మహా అయితే 2 రోజులు రా, మళ్ళీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ లో ఏంట్రా ఇదంతా? ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అలా ఉందిరా. అవునవును, ఆ రోజు బెంగళూరు ట్రిప్ లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మహేష్, ఆ టాపిక్ వద్దు. ఎరా మావా, ఆ రోజు రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా. వినేవాళ్ళు ఉంటే ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికి చెప్పనని. చెప్పేవాళ్ళు ఎలాంటి కదా అని చెప్తారట. ఇది మర్చిపోయినట, అది మర్చిపోయినట. రాత్రంతా కలిసి ఏదో వెతుకుతున్నాడు. చెప్తే అర్థం కాదా? వస్తుంది దేవుడా, ఏది విరగబోతుందో. ఏంటి ఇంకా రాలేదు? శ్రీ వచ్చేస్తాడు. నేను అందమైన ఆడపిల్లనుగా వస్తాడు, వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు. అమ్మా అమ్మా అమ్మా, వస్తాడు వస్తాడు వస్తాడు. ఒక ఫోన్ చేసుకోవచ్చా? పొద్దున్నే ఓసారి అంట్లు తోవడం, 2 రోజులకు ఒకసారి ఇల్లు తొడవడం, 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం. నో అండర్ గార్మెంట్స్. ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి. ఓకే ఓకే, కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వు వెంటనే జాయిన్ అయిపో. అలాగేనండి. ఎత్తొచ్చుగా తొందరగా. ఏంట్రా లేచిపోవడానికి కూడా ఇంత లేటా? హలో హలో. బా ఏంటి టార్చర్ పొద్దునే? ఎవరు అమ్మాయిరా, మాట్లాడు. హలో. ట్రాఫిక్ లో స్టక్ అయ్యాను. ట్రాఫిక్? నిజంగా ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా? సార్ లైసెన్స్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టాను సార్. ఇలాంటి మాటలు ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు వింటారా? ముందా బైక్ పక్కన భాగ్ చేయి. మా ఎస్ఐ సార్ దగ్గర నీ ఆటలు. అయ్యో శ్రీ, ఇప్పుడు నువ్వేం ప్రాబ్లం లో ఇరుక్కోకు. అప్పుడు మనం
లేచిపోవడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బేబీ సరిగ్గా 5 minutes లో నీ ముందుంటాను. ఓకే? ఏయ్, నా పర్స్ తాకద్దు. ఆ 500 నోటు మాత్రం తీయద్దు. సిగ్గు లేదా? మీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. ఏయ్ నీ మమ్మీ. వదిలే అమ్మ, నువ్వు మా ఇంటి వచ్చేసినాడు. హలో ఆంటీ. ఎగ్జామ్ కి టైం అవుతుంది. హాయ్, పొద్దున్నే క్వార్టరా? లేదమ్మా. ప్లూటో. ఓకే ఓకే బాయ్. చందు ఏది? కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాలి చందన్ని ఆ వెధవతో కలిసి తిరగొద్దని? బ్రేక్ఫాస్ట్ రెడీ. యాదమ్మా శ్రీలమ్మా, కొంచెం యాదమ్మని పిలవా? యాదమ్మా. యునో జెసికా ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మధ్య టూ మచ్ అయిపోతుంది. పాపం అన్నిటికీ యాదమ్మే బలి. అవును, నిన్న నైట్ మహి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి? పరమ్మా, అసలు దాని గురించే మాట్లాడదు. సర్లే, ఇంతకీ దాక్షాని గురించి ఏం చేసావు? అమ్మా చిట్టి తల్లి, ఇలాంటి విషయాలకి నీకింకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా. నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒరే శ్రీగా, నిన్ను నీడలా వెంటాడుతాన్రా. నీ అంతు చూడకపోతే నా పేరు దాక్షాయనే కాదు. పూజ చేస్తున్నాడా, పరీక్ష చేస్తున్నాడా? హ్యాంగ్ ఓవర్. అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము. ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లు అన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. వాట్ ద హెల్? సార్, అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందట. నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు, చూపించు ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్, ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి, 100కు 100 ఇచ్చామి. ఓ సాయి తాత, ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా, నాకు 100కి 100 వేసి పాస్ చేయి. బిల్డప్ ఇచ్చో కుదరా? ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు.
ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్, నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు? సూపర్. యు నో వాట్, దట్ ఇంకీ పింకీ సేవ్ మై లైఫ్. లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయాయి. మర్యాదగా శ్రీకి సారీ చెప్పు. నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా? చాలు. శ్రీ కమ్ హియర్. చెప్పు చెప్పా. మహేష్ సారీ రా, రాత్రి అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ. ప్లీజ్.